ఈ వీడియోలో మనం 12 వోల్ట్స్ DC టు 220 వోల్ట్స్ AC కన్వర్టర్ గురించి చూద్దాం. ఈ కన్వర్టర్తో మనకి LED టీవీ, DVD, DTH, మొబైల్ ఛార్జర్, ట్యూబ్ లైట్, SMBS, ఎలక్ట్రానిక్ చోక్ ట్యూబ్ లైట్ అప్ టు 50 వాట్స్ వరకు మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అండి. కింద వచ్చి ఆన్, ఓవర్లోడ్ 2 లైట్స్ ఉన్నాయి. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. 12 వోల్ట్స్ DC కన్వర్టర్ అండి ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 2 అవుట్పుట్స్ ఇచ్చారు. దీంతో మనం మన కెమెరాని, ఒక బల్బుని, ఒక LED ట్యూబ్ లైట్ని, మొబైల్ ఛార్జర్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఇది వచ్చి సోలార్ ప్యానెల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఉన్న ప్యానెల్ వచ్చి 10 వాటే. అట్లీస్ట్ ఒక 50 వాట్ ప్యానెల్ ఉంటే మనకి దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. వోల్టేజ్ సరిపోదు కాబట్టి, పవర్ సరిపోదు కాబట్టి దీన్ని 12 వోల్ట్స్ బ్యాటరీ కనెక్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాను. ప్లస్కి ప్లస్, రెడ్ వైర్కి రెడ్ వైర్ ఇచ్చేసాను. 2 టచ్ అవ్వకుండా చూసుకోండి జాగ్రత్తగా. ఇది వచ్చి 12 వోల్ట్స్ 7Ah బ్యాటరీ. ప్రీవియస్ వీడియోలో చూపించాను. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ ఇచ్చేయండి. 2 టచ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పర్మనెంట్ సెటప్ చేసినప్పుడు దానికి టేప్స్ వేసేసుకోండి. కనెక్షన్ అయితే ఇచ్చేసాను. బ్యాటరీకి ఆన్ చేశాను. ఆన్ చేస్తే లైట్ వెలిగించి చూడండి. ఈ 2 అవుట్పుట్స్లో 220 వాట్స్ వస్తుందండి AC పవర్. దాన్ని జాగ్రత్తగా మనం టచ్ చేయకుండా చేయాలి. ఫస్ట్ వచ్చి మనం ఒక 10 వాట్ LED బల్బుని ఆన్ చేద్దాం. దీంట్లో పెట్టి బల్బుని అయితే ఇలా హోల్డర్లో పెట్టాను. వెనక సైడ్ నేను పెట్టా. LED బల్బు అయితే ఫుల్ గ్లోలో వెలుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి దీన్ని కెమెరా కనెక్ట్ చేసేద్దాం. కెమెరాకి అడాప్టర్ ఉందండి, 12 వోల్ట్స్ అడాప్టర్. దాన్ని కనెక్ట్ చేసేసి కెమెరా ఎలా ఆన్ అవుతుందో, పనిచేస్తుందో లేదో చూద్దాం. కెమెరాలో అయితే ఆన్ అయిపోయిందండి. లైట్స్ కూడా వచ్చినాయి. కనెక్ట్ అయ్యాక ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ వచ్చింది చూడండి. బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. మీరు మొబైల్లో అయితే ఈ కెమెరా వ్యూ అయితే మనం చూడవచ్చు. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అదే సోలార్ ప్యానల్ 50 వాట్ ప్యానల్ అయితే మనకి ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతా అవుట్పుట్ కూడా ఇస్తుంది. దీంట్లోంచి బ్యాటరీ వోల్టేజ్ చూడండి ఒకసారి. 12.39 ఉందండి. దీనిలో అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. $238, $237 అయితే వస్తుంది. కెమెరా
ప్లస్ బల్బు ఒకసారే పనిచేస్తున్నాయండి. చూడండి, దీనికి ఒక ఎల్ఈడి ట్యూబ్ లైట్ను కూడా కనెక్ట్ చేస్తున్నాను నేను. ఎల్ఈడి ట్యూబ్ లైట్ అయితే అది కూడా వెలుగుతుంది. అప్ టు 50 వాట్. ఈ ఎల్ఈడి ట్యూబ్ లైట్ వచ్చి మనకి 22 వాట్స్ అండి. అది ఆ ఎల్ఈడి బల్బ్ వచ్చి 10 వాట్స్. అది కెమెరా కూడా వచ్చి అరౌండ్ 10 వాట్స్ లోపే అటు ఇటుగా ఉంటుంది. ఓవర్లోడ్ అయితే ఏం రాలేదు మనకి. బల్బ్ అయితే పెట్టాను. బల్బు ట్యూబ్ లైట్ రెండు ఒకేసారి వెలుగుతున్నాయి చూడండి. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మొబైల్కి ఛార్జింగ్ ఇస్తున్నా చూడండి. బ్యాటరీ నుంచి కన్వర్టర్కి, కన్వర్టర్ నుంచి మొబైల్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి 64 వాట్ ఛార్జర్ అండి. ఇది 50 వాట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 67 వాట్ అయితే ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్స్ అయితే పనిచేయవు. నార్మల్ ఛార్జర్ అయితే పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.